స్వామివారి ప్రసాదంలో కల్తీయ ఈ యొక్క కలియుగ పురుషుడు అంటే మన కలియుగాన్ని కాపాడే స్వామి లడ్డూలో అంటే స్వామి ప్రసాదంలో కల్తీయ. ఇది ఎక్కడ న్యాయం? కలియుగంలో ఇదే అధర్మము. ఈ అధర్మాన్ని తీయాలి. తిరుమల తిరుపతికి దేవస్థానానికి ఎంతో డబ్బులు వస్తాయి కదా, మరి లడ్డూ విషయంలో ఎందుకు అలా చూస్తున్నారు? నెయ్యి 600కి వస్తుంది, కానీ వీళ్ళేంటి 300కి వస్తుందని ఆ చీప్ రేట్ కొనుక్కోవడం ఏమిటి? అసలు మన పూజ కంటేనే మంచి మంచి క్వాలిటీలు తెచ్చుకుంటాం, అంటే స్వామివారి దేవస్థానం యొక్క లడ్డూల్లో ఎంత క్వాలిటీ ఉండాలి? ఇది దీంట్లో పంది కొవ్వు ఉందని నిర్గణించబడింది. దాంట్లో ఫిష్ ఆయిల్ కూడా ఉంది, ఇంకా అది ఆవు కొవ్వు కూడా ఉంది. అంటే గోపాపం చేసినట్టే కదా. అందుకు దీన్ని మనం పరిగణించబడాలి. ఇది చాలా దారుణం. ఇది